కొద్ది రోజులుగా మీ లీడర్లు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడగడం జరిగింది. మరీ గాసిప్ ఏం కాదు, బట్ దానికి ఏమైనా బేసిస్ ఉందో లేదో తెలియదు మనకి. జూనియర్ ఎన్టీఆర్ దూరం అయిపోయిన తర్వాత, హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ దూరం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం రెబల్ స్టార్ లాగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య గారి మీద రిబెల్ చేస్తున్నాడా, సమాజం మీద రిబెల్ చేస్తున్నాడా, రాజకీయాల్లో రిబెల్ చేస్తున్నాడా కానీ బట్ విపరీతమైన అతనికి హైప్ వచ్చింది ఇటీవల కాలంలో. యాజ్ ఎ స్టార్ కానివ్వండి, ఒక రెబెల్, ఒక సోషల్ యాంగిల్ ఉన్న యాక్టర్ లాగా వచ్చింది. ఆయన వచ్చి టీడీపీలోకి చేరబోతున్నాడు. సో బాలకృష్ణ ఈజ్ వూయింగ్ హిమ్ అనేది ఆయన తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యామ్నాయం కానీ వగైరా అనేది మరీ మేబీ ఫార్ ఫిచ్డ్, ఐ డోంట్ నో. బట్ పవన్ కళ్యాణ్ హెస్ గాట్ ఎ టెరిఫిక్ ఫాలోయింగ్. సో సక్సెస్ రేట్ కూడా బాగుంది. ఇప్పుడు ఎలక్షన్ సక్సెస్ కూడా ఇంపార్టెంట్. సో అట్లాంటిది ఏమన్నా ఉందండి? పవన్ కళ్యాణ్ ఒపీనియన్స్ అన్నీ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అంటే నాకు తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది అన్నట్టుగా ఆయన ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఆయనకు హ్యూమన్ యాంగిల్ కనపడుతుంది ఆయనలో డెఫినెట్గా. కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా డిఫర్ అవుతాడు మామూలు విషయాలు. సో కాబట్టి మనం అతను టీడీపీలోకి రావడం దాంట్లో ఏమన్నా ప్రయత్నం కానీ ట్రూత్ గానీ ఉందా, వచ్చి ఇమ్మడగలడా, ఏమిటి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేవరకల్లా ఎవరైతే చిరంజీవితో 100% కాపు కమ్యూనిటీ ర్యాలీ అయ్యిందో చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకు పోయిందో, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత జగన్ ఎప్పుడైతే బయటికి పోయిందో, ఈ యాంటీ కాపుస్ మొత్తం జగన్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు అనే కానీ వరకల్లా కాపుస్కి అక్కడ స్థానం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. సో ఒరిజినల్ గా కాపుస్ పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఈస్ట్ గోదావరి తీసుకోండి సార్, 12-13 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాపులు. మీకు జ్యోతులు నెహ్రూ తీసుకోండి, ఎవరినైనా, నేను ఈ పేరు సుబ్బరాయుడు గారు, త్రిమూర్తులు, మీరు ఎవరినైనా తీసుకోండి సార్. మొత్తం లీడర్షిప్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళు పార్టీకి అంతే 100% బ్లైండ్ గా పార్టీతో ర్యాలీ అయినారు. లీడర్స్ కూడా ఎమర్జ్ అయినారు. సో వాళ్ళందరూ ఏమైంది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఎట్లున్నాయి, జగన్ బయటకు పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాపూస్ అనుకుని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళు అట్లా అనుకుని అక్కడ ఉందాం అనుకున్నారు. సడన్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏంది, మళ్ళీ జగన్ వెనక్కి వస్తున్నారంటే వీళ్ళకి స్థానం లేకుండా పోతుంది రోజు. సో ఇంకా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అనేది మర్చిపోండి. డిపాజిట్ వస్తుందా రాదా అనేది కొలబద్ది ఇప్పుడు. సో డిపాజిట్ రాని జగన్మోహన్ రెడ్డి చేరబోయే పార్టీలో మేము ఏం చేస్తాం, మేము ఆల్టర్నేట్ గా మా ఒరిజినల్ ఏదైతే అంటే మదర్ ఆర్గనైజేషన్ ఉన్నదో, ఆ మదర్ ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ కాపుస్ అందరు కూడా అటు నాగేంద్ర బాబు మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మీతో పాటు వచ్చినాం, ఈ రోజు మాకు అక్కడ స్థానం లేదు. సరే చిరంజీవి గారిని అయితే వెనక్కి తేలేము, ఇందులోకి రాలేడు, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు, మీరు మా రిప్రజెంటేటివ్ గా ఆర్ అదర్వైజ్ మేమందరం అటు పోతున్నాం, మేమందరం అటు పోలు, మాకు ఏముందో దారి చెప్పు. నువ్వు సొంతంగా బయటకు వచ్చావని పార్టీ పెడతావా, లేదంటే మనందరం కలిసి తెలుగుదేశం పార్టీలో విన్ విన్ సిచ్యువేషన్ లా బార్గెనింగ్ చేసుకొని పొలిటికల్ గా చేరాలనా అనేది చర్చ జరుగుతుందని నేను విన్నా. నాకున్న మిత్రుల వాళ్ళు మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు కాంక్రీట్ గా ఒక ప్రపోజల్ మా దగ్గరికి తెచ్చింది లేదు, కాంక్రీట్ గా మేము ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఎమ్మెల్యేల లెవెల్లో అయితే చాలా మంది పర్సనల్ గా టచ్ లో ఉన్నారనేది తెలుస్తుంది. బట్ చిరంజీవి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు అయితే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిపోయాడని కూడా ప్రచారంలో ఉంది. సో పవన్ కళ్యాణ్ బయటికి రాడనుకోండి, పవన్ కళ్యాణ్ రావడం అంటే ఇట్స్ పెద్ద సెన్సేషన్ అది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనేది ఒక పాయింట్ సార్. ఒకవేళ మీరు అనుకున్నట్టు నాగేంద్ర బాబు గారు వీళ్ళందరూ ఇప్పుడు మేమైతే కాపూస్ ని ఓన్ చేసుకున్నాం, గతంలో చేసుకున్నాం, ఈ రోజు చేసుకుంటాం, రేపు కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తాం. వాళ్ళని మేము డిజోన్ చేసేది లేదు. ఈస్ట్ గోదావరి జిల్లా పోయి వచ్చిన మన సార్ విశాఖపట్నం మీటింగ్ 3 రోజులు నేను ఐ వాజ్ దేర్. అంటే అక్కడ ఉండే సినారియో కూడా వాళ్ళందరినీ కలుపుకోవాలా, మాతో పాటు పెట్టుకోవాలనేది మా కోరిక. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీలో చాలా బ్రహ్మాండమైన సముచిత స్థానం ఇస్తాము. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆయన కెరీర్ పీక్ లో ఉంది కాబట్టి వారు వెనక ముందు ఆలోచన చేసి నాగేంద్ర బాబు గారు వస్తే ఏ సీట్ పోటీ చేస్తామని ఇస్తాం. నాగేంద్ర బాబు
గారు కంటెస్ట్ చేసింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేస్తే అది దానికి ఏమున్నాయి సార్? అప్పుడు చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తానంటారు. చిరంజీవి గారికి ఒక పార్టీలో ఒక హోదాలో ఒక బాధ్యతలో ఉన్నారు సార్. వారిని మనము చిరంజీవి గారు వస్తారా రారా అనేది మనం ఊహించలేము. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆ కమ్యూనిటీ మాత్రం తెలుగుదేశం పార్టీతో ర్యాలీ అవ్వాలనేది మాత్రం చర్చ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ అనేది వాళ్ళ ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. అది నాగేంద్ర బాబు గారితో జరుగుతుందా, పవన్ కళ్యాణ్ తో జరుగుతుందా, వాళ్ళందరు కలిసి కూర్చొని చర్చించుకుంటున్నారా మనకు తెలియదు. ఇది టూ ఎర్లీ టు సే సంథింగ్. అంటే పవన్